ప్రత్యేక హోదా సహా కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల సాధనకు కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. విభజన హామీల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 3వ అఖిలపక్ష సమావేశం ఇది. అఖిలపక్ష సమావేశానికి జనసేన దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేమని ఏపీ సీఎం చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మొక్కుబడి సమావేశాలకు జనసేన దూరంగా ఉంటుందని లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ దూరంగా ఉంటోంది. కేంద్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మిగిలి ఉండగా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ హడావిడి చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లేఖలో తెలిపింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ గత 4.5 ఏళ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేస్తున్నామని తెలిపింది. అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తామన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటనను జంగా లేఖలో ప్రస్తావించారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన. అలాగే వామపక్షాలు కూడా అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండనున్నాయి. హోదా పోరాటంలో మాపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరామని, ఇప్పటి వరకు కేసులు ఎత్తివేయలేదని లేఖలో పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని మొదటి నుంచి వామపక్షాలు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. అటు అఖిలపక్ష సమావేశం గురించి తమకెలాంటి సమాచారం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. దీంతో ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం ఏకపక్షంగా మారే అవకాశం ఉంది. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.